ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క మాటలు విందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు. ఏం మాటలు చెప్తున్నారంటే, ఒకప్పుడు మనము ఈ రీతిగా ఉన్నాం, కానీ దేవుని తెలుసుకున్న నీవు స్వతంత్రించబడ్డావు, స్వస్థత పొందావు, మేలు పొందావు. ఒకప్పుడు దొంగగా ఉన్నావు, ఒకప్పుడు మరి అన్యాయస్తులుగా ఉన్నావు, ఒకప్పుడు జారులుగా ఉన్నావు, విగ్రహారాధులుగా ఉన్నారు, తాగుబోతులై ఉన్నారు, దూషకులై ఉన్నారు, దోచుకుని వారు ఉన్నారు, లేకపోతే లోక సంబంధంగా ఉన్నారు, లోకాశలతో ఉన్నారు, లోక వ్యసనాలతో ఉన్నారు, రకరకాల విషయాల్లో మీరు ఒకప్పుడు మీరు జీవించి ఉన్నారు. అయితే దేవుని యొక్క ఎంత కృపగల ప్రేమ మన మీద ఉందంటే, దేవుడు తన ప్రేమను మన మీద ఎంతగా వెల్లడి చేశారంటే అద్వితీయంగా, ఆశ్చర్యకరంగా ఆయన మాట చెప్తుంది 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఒకప్పుడు ఆ విధంగా పాపపు జీవితంలో, మోసపు జీవితంలో, మరి చీకటి జీవితంలో ఒకప్పుడు మీరు జీవించారు. అయితే ఇప్పుడు మీరు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవునికి ఆత్మయందు మీరు కడగబడ్డారు. నీవు దేవుని ఆత్మచేత కడగబడ్డావు, పరిశుద్ధ రక్తంతో కడగబడ్డావు. నీలో పాపపు జీవితం లేదు, పాప స్వభావం లేదు. నీకు ఒక పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం వలన, ఆయన ఆత్మను కలిగి ఉండడం వలన నీ జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను కడుగుతున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు. ఎందుకు పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడిని అంటే, ఆయన నీతిమంతుడిగా నిన్ను నీతిమంతుడిగా ఆయన ముందు నిలబెట్టుకోవడానికి. దేవుని ముందు మనం నిలబడినప్పుడు నీతిమంతులుగా నిలబడాలి, పరిశుద్ధంగా నిలబడాలి, పరిశుద్ధ రక్తంతో కడగబడాలి. అందుకనే దేవుని ఆత్మ మీరు పొందుకోవాలి. మీరు రక్షించబడి దేవుని యొక్క నామలో బాప్తిసం పొంది మీరు ఉంటే గనక ఖచ్చితంగా మీలో దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని శుద్ధీకరిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి దినదినము మనందరం కూడా శుద్ధీకరించబడాలి, ఆయన ముందు నిలబడాలి. ఆయన ముందు వచ్చి మనం ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరించబడతాడు. కనుక నువ్వు ఆత్మచేత నడిపించబడతావు. నీ యొక్క జీవితంలో శరీర సంబంధమైన క్రియలు ఉండవు, శరీర సంబంధంగా నడిపించబడవు, శరీర సంబంధంగా నీకు స్ట్రగుల్స్ ఉండవు. దేవుడు నీకు తోడుగుండి నేను ఆత్మానుసారంగా నడిపించబోదు. కనుక పరిశుద్ధపడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇది దేవుడు కృప, దేవుని ప్రేమ మన పట్ల ఎంతో అధికంగా వెల్లడించబడింది. కనుక ఆయన నమ్మండి, ఆయన కలిగి ఉండండి, పరిశుద్ధంగా జీవించండి, వాక్యం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పరిశుద్ధమైన తండ్రి, కృపగలవాడిని ఈరోజు నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించిన పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించిన వారి మీద పరిశుద్ధపరచని రక్తంతో ఇప్పుడే విడుదల ఇవ్వండి, స్వతంత్రపరచమని నజరేతు యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.